జ్యోతి ఎఫెక్ట్ కర్నూలులో విద్యుత్ స్తంభం కూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విద్యుత్ స్తంభం కూలి త్రుటిలో ప్రాణాపాయం నుంచి బాలుడు తప్పించుకున్నాడు. ఈ ఘటనలో మున్సిపల్ కాంట్రాక్టర్ పై క్రిమినల్ కేసు నమోదు చేశారు. మున్సిపల్ ఏఈ సెక్రటరీకి నోటీసులు ఇచ్చారు. కర్నూలులో విద్యుత్ స్తంభం కూలిన ఘటనపై ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పూర్తి వివరాలు సుంకన్న అందిస్తారు. సుంకన్న, ఆదేశాల మేరకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ కూడా సీరియస్ గా స్పందించి ఈ ఘటనపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేశారు. ఒకవైపు విద్యుత్ శాఖ అధికారులతో, మరోవైపు స్థానికులతో చర్చించి చర్యలకు ఏదైతే తీసుకోవాలని కూడా టూటన్ పోలీసులకు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా పబ్లిక్ సేఫ్టీ, సెక్యూరిటీ, అదేవిధంగా అభద్రత బహుమత్యం కూడా ఎలాంటి మెజర్మెంట్స్ తీసుకోకుండా నగరపాలక సంస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా కాంట్రాక్టర్ వ్యవహరించారని కూడా ఫిర్యాదు చేయడంతో టూటన్ పోలీసులు కూడా సెక్రటరీ అదేవిధంగా మున్సిపల్ ఏఈ పైన కూడా ముందుగా కమిషనర్ వారికి నోటీసులు ఇవ్వడం జరిగింది. తర్వాత మున్సిపల్ కమిషనర్ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు కాంట్రాక్టర్ నరసింహారావు పైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అయితే కాంట్రాక్టర్ పైన ఏదైతే చర్యలు తీసుకుంటామని కూడా పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద అయితే ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీవ్ర సంచలనం కలిగింది. ఇందులో బాధ్యులు ఎవరైనా దానిపైన కూడా ఖచ్చితంగా ఏదైతే విచారణ చేసి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వం సీరియస్ గా స్పందించడంతో ఎట్టకేలకు కర్నూలు మున్సిపల్ కమిషనర్ కూడా దీనిపై పూర్తి స్థాయిలో ఏదైతే స్పందించడం జరిగింది. మరోవైపు కర్నూలులో పలు వార్డుల్లో కూడా ఇలాగే డ్రైనేజ్ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా విద్యుత్ శాఖ అధికారులు అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది కూడా సమన్వయంతో పనులు చేపట్టాలి. ఎవరికి కూడా కర్నూలు ప్రజలకు ఇబ్బందులు తలెత్తితో వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కర్నూలు మున్సిపల్ కమిషనర్ హెచ్చరించారు. విజయ చంద్రిక. ఓకే సుంకన్న, థ్యాంక్ యూ.